అతని యొక్క సాంగత్యం నిత్యానంద ప్రభుకి చాలా నచ్చింది. ఎంత వేరే మంది చాలా భక్తులు ఉన్నా సరే హిరణ్య పండిత్య మా ఇంట్లోనే నిత్యానంద ప్రభు ఉండటానికి ఒప్పుకున్నారనమాట. అదే ఊరిలో దొంగల ముఠా ఒకటి ఉంది. ఆ ముఠాకి లీడర్ ఎవరైతే ఉన్నాడో అతను బ్రాహ్మణ జన్మలో పుట్టినా సరే, బ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకున్నా సరే, ఈ అంటే ఈ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అన్నిటినీ, ధార్మిక తత్వాలన్నింటినీ అతను మర్చిపోయి క్రూరత్వము, ఒక వ్యసనపరులు వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటూ జూదము, దొంగలించటము, చంపటానికి కూడా రెడీ అయ్యేవాడు. కానీ అతని యొక్క అదృష్టం ఏంటంటే అతను ఉన్న సమయంలో నిత్యానంద ప్రభు అక్కడ లీలలు చేస్తున్నాడు. సో హిరణ్య పండితికి ఉన్నంత గొప్ప లక్షణం చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వాళ్ళకి సేవ చేసే ఒక భాగ్యము ఈ దొంగకి లేకపోయింది. అతను ఆధ్యాత్మిక తత్వంకి అతనికి ఎప్పుడు ఎప్రిషియేషన్ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడు ఎలాగా పక్కన వాళ్ళ ఆస్తులని దొంగిలిద్దామా, వాళ్ళని మాయ చేద్దామా, ఆ డబ్బులతో నేనలా సంతోషంగా ఉందామా అని చెప్పి అతని యొక్క భావన అనమాట. ఒకరోజు చూశాడు అతను, నిత్యానంద ప్రభు హిరణ్య పండిత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక దొంగ చూపు చూస్తున్నాడు అనమాట. అక్కడ ఏం చేస్తున్నాడు, నిత్యానంద ప్రభు బంగారు గాజులు, బాజుగీలు, చెవులకి రింగ్స్ అని మంచి ఆభరణాలన్నీ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఇవన్నీ కూడా వజ్ర వైడూర్య బంగారు అన్నీ గొప్ప గొప్ప, ఆయన బాడీ అంతా కూడా దగదగల బంగారు ఆభరణాల యొక్క గ్లేజ్కి బాగా షైన్ అవుతూ వచ్చిందనమాట. సో అది చూడంగానే వీడిలో ఒక కోరిక కలిగింది ఆ దొంగలో. సో నిత్యానంద ప్రభువుని దొంగతనంగా ఫాలో అవుతూ చూస్తున్నాడు అనమాట. ఎక్కడుంటాడు ఇతను, ఏం చేస్తాడు ఇతను, ఇతనితో పాటు ఉండేవాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ టైం లైన్ ఏంటి, ఎప్పుడు లెగుస్తారు, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు ఎవరు ఫ్రీ అంటే ఎప్పుడు కీర్తనలో ఉంటారు, ఎప్పుడు నిత్యానంద ప్రభు ఒక్కడే ఉంటాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ రోజు వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అందరినీ అడ్రస్ చేస్తూ, మన ఇన్ని రోజుల కష్టాలకి ఒక అంతిమం వచ్చింది. నేను ఒక దృశ్యాన్ని చూశాను ఇవాళ. ఒక చోట నిత్యానంద అని చెప్పి ఒక ఆయన అవధూతలాగా ఉన్నారు. ఆయన ఒంటిపైన యంత్ర వజ్ర వైడూర్యాల బంగారు ఆభరణాలు ఉన్నాయంటే ఒక పూరి గుడిసెలో ఊరికి బయట ఉంటున్నాడు. అతన్ని కనుక మనం అతని దగ్గర ఉన్న ఆభరణాలని దొంగిలిస్తే మన జీవితం ధన్యమైపోతుంది. సో ఇవాళ రాత్రికి అక్కడికి వెళ్దాము, అన్నీ రెడీగా ఉంచండి, మనం దొంగతనం చేసుకుందాం, మన జీవితాలని మార్చేసుకుందాం అని చెప్పి ఆలోచించారన్నమాట. సో వాళ్ళు కత్తులు, గొడ్డళ్ళు, త్రిశూలాలు, వాళ్ళ ఆయుధాలన్నీ చేపట్టారు, రెడీ అయ్యారు. సాయంకాలం అయ్యేసరికి హిరణ్య పండితుడి యొక్క ఇంటి బయట కొంచెం దూరంలో బస్ చేశారన్నమాట. సో వాళ్ళందరికీ ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కడు నేను అది దొంగిలిస్తాను, నేను ఆ ఇయర్ రింగ్స్ తీసుకుంటాను, డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకుంటాను, ఇంకొకడేమో ఆయన చేతుకుంటే బాజుగులు తీసుకుంటాను, ఇంకొకడేమో హారాన్ని నేను తీసుకుంటాను. అందరూ కూడా ఒక కలల్లో ఉన్నారనమాట, ఎవరెవరు ఏమేమి తీసుకుందామో అని చెప్పి. వాళ్ళ యొక్క ఆ గ్రీడినెస్ వాళ్ళందరినీ డామినేట్ చేసేసింది అనమాట. వాళ్ళ మనస్తత్వాలన్నీ మారిపోయినాయి. కానీ వీళ్ళకి ఆ రాక్షస మనస్తత్వం ఉండటం వల్ల భగవంతుడి యొక్క తత్వము, నిత్యానంద ప్రభు యొక్క తత్వం వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన శరీరం పైన ఉన్న ఆ ఆభరణాలు మాత్రమే కనబడుతున్నాయి, ఆ ఆభరణాల యొక్క ఆధ్యాత్మిక తత్వం కనబడట్లేదు వాళ్ళకి. సో వాళ్ళందరూ ఆయన ఒక సామాన్యమైన మనిషి, ఇవన్నీ కూడా ఒంటిపైన ఉండే ఆభరణాలు మాత్రమే అని చెప్పి అనుకుంటున్నారన్నమాట. ఎలాగైనా సరే ఇతన్ని ఐమార్చి హతమార్చి అయినా సరే ఆ ఆభరణాలు ఎత్తుకుపోవాలని చెప్పి వీళ్ళ ఆలోచన. ఈలోపు ఏం జరుగుతుందా అని చెప్పి కలుపుకుందాం అని చెప్పి ఒక స్పై లాంటి వాడిని పంపించారు. వాళ్ళ ప్లాన్ ఏంటి, ఎలా ఆలోచిద్దాము అని చెప్పి. సో వెళ్ళిన వాడు వెనక్కి వచ్చాడనమాట. నిత్యానంద ప్రభు భోజనం చేస్తున్నారు, ఆయనతో పాటు ఉండే అతని అసోసియేట్స్ అందరూ కూడా వాళ్ళందరూ మేల్కొని ఉన్నారు, భజన కీర్తనలు చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ భక్తుల యొక్క వ్యవహారం ఏంటో అర్థం కాలేదు. వాళ్ళు సంకీర్తనలో ఎందుకు పాడుతున్నారు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక తత్వంలో అంతా ఎక్స్ట్రాటిక్గా ఎలా వ్యవహరిస్తున్నారు, వీళ్ళకి అసలు మనసుకేం అర్థం కావట్లేదు అనమాట. ఒక్కొక్కడి యొక్క శరీరము పులకరించుతుంది, ఏడుస్తున్నారు, భూమిపైన అటు ఇటు దొరులుతున్నారు, అతని ఒంటిపైన వెంట్రుకలు ఒడుచుకున్నాయి. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళంతా సెంటిమెంటలిస్ట్, ఇది ఒక మూమెంటరీ, వీళ్ళందరికీ ఒక హైలాగా అనిపించింది అంతే. సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు సమయం కాదు, వీళ్ళు ఇంకా లేచే ఉన్నారు, ఇంకొంచెంసేపు వెయిట్ చేద్దాం, ఇంకొంచెం గంటల తర్వాత మళ్ళీ వెళ్దాము, అప్పటికి వీళ్ళందరూ పడుకొని ఉండిపోతారు,
అప్పుడు మన పని మనం కానిచ్చుకుందాం అని చెప్పి వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో ఈలోపు ఈ వెయిట్ చేసే సమయంలో వీళ్ళందరూ ఆ వచ్చిన డబ్బులతో ఏం చేయబోతున్నాము, ఎవరో ఎలా ఉండబోతున్నారని చెప్పి వీళ్ళందరూ కలలు కంటున్నారు. కానీ నిత్యానంద ప్రభు స్వయం బలరాముడి యొక్క పొటెన్సీ వల్ల ఆయనకి అందరి యొక్క మనస్తత్వం అర్థమవుతుంది. సో వీళ్ళ యొక్క మనస్తత్వం కూడా అర్థమయ్యి, ఈ దొంగల యొక్క మనస్తత్వం కూడా అర్థమయ్యి వీళ్ళతో ఒక చిన్న ప్రాంక్ చేద్దాం, ఒక జోక్ చేద్దామని చెప్పి అనుకున్నారు. తన ఆధ్యాత్మిక శక్తితో వాళ్ళందరినీ నిద్రలోకి పంపించేశారు. సో పూర్తి రాత్రి వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయారనమాట. పొద్దున్నే వాళ్ళు తెల్లవారి మేలుకునేసరికి తెల్లవారిపోయింది. వాళ్ళకి మేలుకు వచ్చేసరికి తెల్లవారిపోయింది. ఎండ బాగా వచ్చేసింది, కాకులు అరుస్తున్నాయి, పిచ్చుకలు అరుస్తున్నాయి. సో వాళ్ళకి ఇక అక్కడ ఉంటే భయం అంటే అక్కడ ఉంటే ఇబ్బంది అని చెప్పి ఇక అందరూ వాళ్ళని గుర్తుపట్టేస్తారని చెప్పి ఇమీడియట్లీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇళ్ళకి వెళ్ళిపోయి అక్కడ గొడవ పట్ట మొదలు పెట్టారనమాట. ఒక్కొక్కడు ఇంకొకరిని తిడుతున్నారు. నువ్వు నిద్రపోయావు కాబట్టి నేను నిద్రపోయాము, అందరూ నిద్రపోయారు కాబట్టి ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇలా గొడవ పడుతుంటే వాళ్ళలో ఉండే ఆ డెకాయిట్ లీడర్ ఏమన్నాడంటే వాళ్ళందరినీ పాసిఫై చేస్తూ, ఇదంతా కూడా ఎందుకు జరిగిందో నాకు అర్థమైంది. మన కులదేవత అయిన దుర్గామాతకి మనం పూజ చేయలేదు, అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగింది. సో అందుకనే ఆమె మనల్ని మన ప్రయత్నంలో భగ్నం చేసింది, మనల్ని అందరినీ నిద్రపోయేలా చేసింది. సో ఈరోజు మనం బాగా ఆమెకి సేవ చేసి ఆమె ఆశీస్సులు తీసుకొని మళ్ళీ వెళ్దామని. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, దుర్గాదేవి వచ్చేసరికి నిత్యానంద ప్రభు యొక్క గొప్ప భక్తురాలు, భగవంతుడి యొక్క ఆజ్ఞాకారి. సో ఆ రోజు రాత్రి వాళ్ళు బాగా మందు, మద్యం, బాగా నైవేద్యం అవన్నీ పెట్టి ఆమె బాగా వర్షిప్ చేసి ఇక నిత్యానంద ప్రభు ఉంటున్న ఇంటి వైపు బయలుదేరారనమాట. ఆయన ఇంట్లో దొంగతనం చేద్దామని. సో అక్కడికి వచ్చేసరికి వాళ్ళందరికీ ఈసారి కొంచెం లైట్గానే వచ్చారు, ముందు వచ్చి వెయిట్ చేయడం కంటే. ఈసారి అక్కడికి వచ్చేసరికి అక్కడ పెద్ద పెద్ద పర్సనాలిటీస్ కనబడుతున్నారనమాట. ఇంటి బయట 4 డైరెక్షన్స్లో భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ ఒక్కొక్కళ్ళు 12 అడుగులు 15 అడుగులు ఒక హెఫ్టీ బాడీ బిల్డర్స్ లాగా ఉన్నారు. చేతిలో ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళని ఆ సైజులను చూసేసరికి వీళ్ళందరికీ పిచ్చి అంటే భయం ఎక్కువైపోయింది అనమాట. ఎంత భయం అంటే వాళ్ళు అనుకున్నారు ఒక్కొక్క మనిషి ఒక 100 మందిని ఒక సెకండ్లో చంపేయగలరు, అంత స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ భయం వేసి అక్కడి నుంచి ఇమీడియట్లీ పారిపోయారనమాట. సో మళ్ళీ వీళ్ళ ఇంటికి కొంచెం దూరంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు అనమాట, ఏం చేయాలి, ఏం చూసాం మనం అని చెప్పి. వీళ్ళందరూ ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంత పెద్ద సైజు ఆకారాలను మనం ఎప్పుడు చూడలేదు. సో కొంతమంది ఏమన్నారంటే నిత్యానంద ప్రభు ఆయనకి అర్థమై ఉంటుంది ఇలా దొంగలు వస్తారని చెప్పి అతను ఏమైనా అరేంజ్ చేసుకున్నాడు అనుకుంటారు. ఎందుకంటే అందరూ చెప్తారు ఆయన గొప్ప బుద్ధిమంతుడు. సో వాళ్ళ లీడర్కి మాత్రం ఏమనుకుంటుందంటే ఇది మొత్తం కనుక గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అయి ఉంటారు. సో దానివల్ల వాళ్ళు అనుకున్నారు కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, మళ్ళీ మనం నెక్స్ట్ ప్రయత్నం చేసే లోపు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ దొంగలు మళ్ళీ 3వసారి గుమ్ముకూడారు. ఒక్కొక్కడు ఒక 5 నుంచి 10 ఆయుధాలు పెట్టుకున్నారనమాట. హిరణ్య పంచాయతీ మంది ఇంటికి వచ్చేసరికి ఈసారి వాళ్ళందరికీ గుడ్డివాళ్ళు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళు, ఇప్పుడు భౌతికంగా కూడా గుడ్డివారు అయిపోయారనమాట. సో వారు అక్కడికి వచ్చేసరికి ఇలాంటి ఒక ఉపద్రవాల్లో పడిపోయారంటే వాళ్ళు ఏడవటం మొదలుపెట్టారు, భయంతో ఉడుకుతున్నారన్నమాట. కొంతమంది గుంటలో పడిపోయారు, కొంతమందిని పురుగులు, తేళ్ళు, కప్పలు, స్కార్పియన్స్, తేనెటీగలు కొట్టడం మొదలుపెట్టినాయి అనమాట. కొంతమంది అంటే చెత్త కుప్పలో పడిపోయారు, కొంతమందికి పాములు లాంటివి వచ్చి కొడుతున్నాయి, కొంతమంది ముళ్ళకంప మీద పడిపోయారు, వాటి శరీరం మొత్తం కూడా ముళ్ళు గుచ్చుకుపోయినాయి అనమాట. వాళ్ళు ఉండలేరు, కూర్చోలేరు. కొంతమంది ఒక హోల్లో పడిపోయాడు, ఒక కాళ్ళు చేతులు విరిగిపోయినాయి అనమాట. అదే సమయానికి ఇంద్రుడు కూడా ఒక పెద్ద తుఫాను సృష్టించాడు అక్కడ. ఎంత పెద్ద వర్షం అంటే ఆ గాలికి, ఆ వర్షానికి ఆ రాళ్ళు పడుతున్నాయి అనమాట పైనుంచి. ఆ అతి చలిలో వాళ్ళందరూ కూడా వణికిపోతున్నారనమాట. ఎందుకంటే ఇంద్రుడు కూడా భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు కాబట్టి వీళ్ళ యొక్క పని భగ్నం చేద్దామని చెప్పి అతను కూడా సహకరించాడనమాట. సో అతని కోపానంతా కూడా వీళ్ళపైన ప్రదర్శించాడనమాట. ఇదంతా జరుగుతుండగా ఆ లీడర్కి ఒక మనస్తత్వంలో ఒక చేంజ్ వచ్చిందనమాట, మార్పు కనిపించింది. అప్పుడు అతనికి అర్థమైందనమాట, నిత్యానంద ప్రభు సామాన్యమైన మనిషి కాదు, అతను భగవంతుడు. అతన్ని మనం హాని చేయాలనుకున్నది మన ఒక గొప్ప మూఢనమ్మకం, మన చేసిన ఒక గొప్ప మూర్ఖత్వ పని. సో ఇమీడియట్గా నిత్యానంద ప్రభుకి క్షమాపణ కోరుకొని నిత్యానంద ప్రభు యొక్క పాదాల యొక్క స్మరించుకుంటూ కంప్లీట్ షెల్టర్ తీసుకున్నాడు అనమాట. ఈ గొప్ప డేంజర్లో నువ్వు తప్ప ఇంక కాపాడే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు శరణాగతి ఎవరు లేరు అని చెప్పి కోరుకున్నాడు అనమాట. సో తన జీవితంలో ఒకే ఒక ఆశ ఉంది, ఏంటయ్యా అంటే ఒక కోరిక, నిత్యానంద ప్రభు యొక్క ఒక శుద్ధ భక్తుడు అవ్వాలి, అతను బతుకున్నా చనిపోయినా ఇదే నా జీవితం యొక్క లక్ష్యం అని అనుకున్నాడు. ఆ దొంగ యొక్క సిన్సియారిటీని అర్థం చేసుకుని నిత్యానంద ప్రభు వాళ్ళ యొక్క ఆ సఫరింగ్స్ అన్నిటి నుంచి రిలీవ్ చేసేసి
వాళ్ళకి ఆ అంధత్వం నుంచి విమోచన ఇచ్చాడనమాట. సో తర్వాత ఎవరైతే మెయిన్ దొంగ ఉన్నాడో హిరణ్యపండితుడి ఇంటికి వచ్చి అక్కడ నిత్యానంద ప్రభు యొక్క ఆధ్యాత్మికమైన ఆ శరీరాన్ని చూసి ఏడుస్తూ నిత్యానంద ప్రభు యొక్క పాదాల మీద పడి కంటిన్యూస్గా పాదాలని కిస్ చేస్తూ బాధపడుతూ ఏడుస్తూ నిత్యానంద ప్రభుని టచ్ చేయగానే ఇతని శరీరంలో కూడా ఆధ్యాత్మిక ఎక్స్టసీ వచ్చేసింది. ఆధ్యాత్మిక తత్వం యొక్క నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు, గ్రౌండ్ పైన రోల్ అవుతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, శరీరం అంతా కూడా కంపించిపోయింది. సో అతను కొద్దిసేపు అయిన తర్వాత బాహ్య స్పర్శకు వచ్చి నిత్యానంద ప్రభు యొక్క పాదాల మీద పడి మళ్ళీ తనల్ని ఉద్ధరించమని, ఈ భౌతిక సంసార సాగరం నుంచి తనల్ని కాపాడమని చెప్పి, తనకి భగవంతుడి యొక్క తత్వం యొక్క ఆధ్యాత్మిక విశేషాలన్నింటినీ తనపైన కృప ఉంచి ఈ శరీరం యొక్క మానసిక భౌతిక ఈ కష్టాలన్నింటి నుంచి తనని విముక్తిని కలిగించి ఆధ్యాత్మిక తత్వంలో ముందుకి వెళ్ళేలా ఆశీర్వదించండి అని కోరుకున్నాను. సో నిత్యానంద ప్రభు కూడా నవ్వుతూ అతన్ని ఆశీర్వదిస్తూ ఒక కండిషన్ పెట్టారన్నమాట. నువ్వు కనుక ఈ పాపాలు చేయటం మానేస్తే కనుక వీటన్నిటి నుంచి నిత్యానంద ప్రభు అతనికి పరిష్కారం ఇస్తాను, నిన్ను ముక్తుడి చేస్తాను అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. సో ఆ రోజు నుంచి నిత్యానంద ప్రభు అతనికి ఏమి ఆదేశం ఇచ్చారంటే, నీ తోటి దొంగలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఈ ఆధ్యాత్మిక తత్వం వైపు నడిచేలాగా నువ్వు బోధన చేయి, వాళ్ళందరినీ కూడా భక్తులు చేయి, తద్వారా నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు పురోగతి చెందుతావు అని చెప్పి ఆదేశాన్ని ఇచ్చారు. సో తన మెడలో ఉన్న గార్లాండ్ని తీసి ఆ దొంగ యొక్క మెడలోకి వేసి తన పాదాలని ఆ దొంగ యొక్క తలపైన ఆశీర్వాదం ఇచ్చారనమాట. సో భగవంతుడి యొక్క స్పర్శ వల్ల, నిత్యానంద ప్రభు స్పర్శ వల్ల ఆ దొంగలో ఉండే చెడు లక్షణాలన్నీ వెళ్ళిపోయినాయి. సో అతన్ని ఆధ్యాత్మిక తత్వంలో ఒక ఎంపవర్మెంట్ లాగా చేశారనమాట. తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే ఆ దొంగలు, ఆ ముఠా అంతా కూడా అందరూ కూడా భక్తులు అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక తత్వంలో, కృష్ణ చైతన్య తత్వంలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం తీసుకున్నారనమాట. ఈ విధంగా నిత్యానంద ప్రభు తన కృప అనేది ఈ దొంగలపైన, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అంత పైన ఎలా చూపించారంటే, వాళ్ళందరినీ ఒక శుద్ధ భక్తుల్ని చేశారు. కృష్ణ ప్రేమలో పిచ్చి వాళ్ళని చేశారు. అంతకుముందు భౌతిక వాంఛలతో పిచ్చి వాళ్ళపైన వాళ్ళందరినీ కృష్ణ ప్రేమలో వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళని చేసి వాళ్ళపైన తన కృపా కటాక్షాన్ని ప్రదర్శించారనమాట.